దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తుంది సమంత. బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికీ వెబ్ సిరీస్ లు చేయడం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాలో నంబర్ 1 స్థానానికి సమంత కైవసం చేసుకుంటూ వస్తుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో చికిత్స తీసుకునేందుకు 2 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తరువాత నాన్న మరణంతో మరో దెబ్బ తగిలింది. ఈ షాకులన్నిటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. హీరోయిన్ గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు శ్రీను సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. కొత్త హీరో కాబట్టి సమంత వెడకాడుతుందేమోనని ఆమెకు భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకుడు భారీ తెరగనంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్ గానే నిలిచింది. అయితే నిర్మాత సురేష్ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బులు అవసరం కాగా బెల్లంకొండ సురేష్ 25 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత పారితోషికంతో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంతో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించినందుకు సంతోషంగా ఓ ఫామ్ హౌస్ ను బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవలే కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ పథకంపై ఆయన పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.